వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుండి రైతాంగం పైన అపారమైన ప్రేమ పుట్టుకు రావడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ, తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరటి రైతుల గురించి, అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సవాల్ చేస్తాను మరోసారి, నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా. ఈ సవాలుకు నీవు సిద్ధమా? 2019-24 మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు, రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తున్నా. ₹1 చెల్లించుకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడుతున్నా.